ఆమేన్. యేసు ప్రభువు సిలువలో పలికిన 4వ మాట. మత్తయి 28:45. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి 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 లామా లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. యేసు ప్రభు వారు తండ్రితో మాట్లాడడం అంటే ప్రార్థన చేయడం. యేసు ప్రభు తన వాడిక చొప్పున ప్రతిరోజు తండ్రికి గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థిస్తాడు. మత్తయి 26:39. కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఇక్కడ యేసు ప్రభువు తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. యేసు ప్రభువు తన తండ్రితో తన దగ్గరున్న గిన్నెను తొలగిపోనిమ్మని చెప్తున్నాడు. అలాగే మీరు కూడా శోధనలో ఉన్నప్పుడు ప్రార్థించాలి. ఎంతమంది ప్రార్థిస్తున్నారు? మనకు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. మనం ప్రతి సమస్యను ఎదుర్కోవాలంటే ప్రార్థన చేయాలి. కీర్తన 22:1. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరంగా నున్నావు. మన తండ్రితో మనం ఏదైనా అడిగినప్పుడు ఇస్తాడు. కాబట్టి యేసు ప్రభు కూడా తన తండ్రితో అడుగుతున్నాడు. యెషయా 53:4-5. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి
మీద పడెను. అతడు అతడు పొందిన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుడు మన రోగములను భరించెను. సిలువలో దేవుడు మన కొరకై మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయనను మనల్ని క్షమించి ప్రేమించి సిలువలో మరణించాడు. ఎందుకంటే మనం రక్షణ పొంది దేవుని రాజ్యంలో ఉండాలని. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును.